ఏపీ సిఆర్టీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక పోర్టల్ ప్రజా సమస్యల పరిష్కార మార్గానికి సులభమవుతోంది. ఈ పోర్టల్ ద్వారా ఏళ్ల తరబడి పరిష్కారం కానివి కూడా పరిష్కారం చూపుతోంది. దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటైన గన్నవరం ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతుల సమస్య కూడా ఒకటి. విమానాశ్రయం విస్తరణకు 2015లో భూములిస్తే ఇప్పటి వరకు కౌలు రాకపోవడంతో ఓ రైతు సిఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక సెల్ను సంప్రదించగా అక్కడి సిబ్బంది పరిష్కార వేదిక పోర్టల్లో ఎన్రోల్ చేసి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వెనువెంటనే సమస్య పరిష్కారమైంది. దీంతో పరిష్కార వేదిక పోర్టల్ను ఏర్పాటు చేయడంపై ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కారం కాకుండా ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఏపీ సిఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక పోర్టల్ ద్వారా ఆ సమస్యలన్నీ కూడా ప్రస్తుతం పరిష్కారం అవుతున్నాయి. అందులో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చిన రైతులు చాలా మంది ఇప్పటికే చాలా సార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఒక తొలి అడుగు పడింది. రైతులకు సంబంధించి కౌలు విధానానికి సంబంధించి కూడా ఒక రైతు ఇప్పటికే పరిష్కార పోర్టల్ ద్వారా పేరును నమోదు చేసుకున్న నేపథ్యంలో వెంటనే సిఆర్టీఏ అధికారులు దీని మీద ఫోకస్ పెట్టి ఆయనకు దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల వరకు కూడా ఆయనకు దానికి సంబంధించి కూడా కౌలు రావాల్సి ఉంది. ఈ కౌలుకు సంబంధించి కూడా పరిష్కార వేదిక ద్వారా వాళ్ళకి సంబంధించిన సాల్వ్ అవడం జరిగింది. కౌలు ఇచ్చేందుకు కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మనతో పాటు రైతు ఉన్నారు, ఆయన నుంచి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏ విధంగా పరిష్కారం? నా పేరు బత్తిల చంద్రశేఖరరావు అండి. మాది ఉద్దండాయనపాలెం. అల్లాపురం గ్రామంలో మేము పొలం కొని సిఆర్టీఏ వాళ్ళకి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత నుంచి కౌలు ఇంతవరకు రాలేదు. మొన్న జనవరిలో అప్లై చేస్తే ఇప్పుడు ప్రాసెస్ అయినట్టు రీసెంట్గా మొన్న 6వ తారీఖు వచ్చింది, మెసేజ్ వచ్చిందండి. చేస్తామని మొత్తం 2 years కౌలు వేసారని, ఇంకా మిగతాది ప్రాసెసింగ్లో ఉందని మెసేజ్ వచ్చింది. అంటే మీరు ఏ సమయంలోని ఎప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చారు? అప్పుడు మీకు అధికారులు ఏం చెప్పారు? సిఆర్టీఏ యాక్ట్ పెట్టినప్పుడే ఇచ్చామండి. సిఆర్టీఏ పెట్టినప్పుడే ఇది సంవత్సరం ఎన్ఐటీ ఇస్తామని 10 years ఇస్తా ఉన్నారండి. తర్వాత ఇంతవరకు పడలేదు. మొన్న గ్రీవెన్స్ లెక్క పెడితే మాకు సాల్వ్ అయింది. అంటే చాలా మంది ఈ గ్రీవెన్స్ కి కోసం ఎదురు చూస్తారంటే చాలా మంది రైతులు కావచ్చు, వాళ్ళ సమస్య పరిష్కారానికి వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ఎలాగ ఎన్రోల్ చేసుకోవాలి, డీటెయిల్స్ తో ఇక్కడ ఇస్తే మొత్తం ప్రాసెస్ అవుతుందండి. మొత్తం ప్రాసెస్ అవుతుంది. అంటే మీ మొబైల్ ఏదైనా మెసేజ్ వస్తుందో ఎలా జరుగుతుంది? ముందు ఆర్డీఓ కాంటాక్ట్ చేస్తారు మన మొబైల్ నంబర్కి, గన్నవరం ఆర్డీఓ గారు. తర్వాత 2 months లో ప్రాసెస్ అవుతుంది. మనం ఏం చేయలేము. సో మీరు ఏమనుకుంటున్నారు, ఏపీ సిఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ ప్రజావేదిక పోర్టల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఉపయోగపడుతుందండి జనం మాకు. ఎలా ఉపయోగపడుతుంది? గతంలో ఎలాంటి ఇబ్బందులు? గతంలో ఆఫీస్కి వెళ్ళే పరిస్థితే లేదండి. ప్రజెంట్ ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకున్నాం ఇష్యూస్ అని. అంటే గతంలో మీరు ఈ పోర్టల్ పెట్టక సిఆర్టీఏ ఆఫీస్కే రానిచ్చేవాళ్ళు కదా, విజయవాడలో ఉన్నప్పుడు సిఆర్టీఏ ఆఫీస్కి వెళ్తేనే కేసులు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ప్రజాంతంగా ఇక్కడ వర్క్ అవుతుంది. ఈ పరిష్కారం పోర్టల్ ద్వారా సాల్వ్ చేసుకున్నాం, 1 by 1 సాల్వ్ చేసుకున్నాం. అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ సమస్య పరిష్కారానికి? మీరు అర్జీ పెట్టామండి, ఎన్నిసార్లు అయినా పెట్టాము, ఏం పరిష్కారం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అర్జీ పెట్టగానే 2 months లో సాల్వ్ అయింది. అంటే మిగతా ఏదైతే సమస్యలు, అంటే మీ గన్నవరంలో చాలా మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ వచ్చి అర్జీ పెట్టి డీటెయిల్స్ అన్ని ఇస్తే సాల్వ్ అవ్వచ్చు అని నేను చెప్తున్నాను, అవుతుందని చెప్తున్నాను. ఇది రైతుల దగ్గర నుంచి వస్తున్న స్పందన. ఎందుకంటే గన్నవరంలోని ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన భూమి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సిఆర్టీఏ చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది. రైతుల సమస్యల కోసమే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిష్కార వేదిక ద్వారా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించండి ఇక్కడ అర్జీ పెట్టుకుంటే వెనువెంటనే దానికి స్పందించిన సంబంధిత అధికారులు స్పందిస్తారు, వెనువెంటనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తారు. ప్రస్తుతం అయితే ఈ పరిష్కార వేదిక ఎలా పనిచేస్తుందో కూడా నేను ఒకసారి వివరిస్తాను. ఇది ఏపీ సిఆర్టీఏ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎంట్రన్స్ లోనే ఈ పరిష్కార వేదికకు సంబంధించి కూడా సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెల్లోనే రైతులు తమ సమస్యలు తెలిపేందుకు లెటర్ రూపంలో, ఇక్కడ ఒక లెటర్ కనబడుతుంది, ఒక రైతు తమ లెటర్ రూపంలోని తన సమస్య ఎలాంటిది అనేది కూడా పూర్తి డీటెయిల్ గా తన ఏ ప్రాంతం నుంచి వచ్చారు, తన ఫోన్ నంబరు, ఆధార్ కార్డుతోని ఆధార్ నంబర్ కూడా ఈ లెటర్ రూపంలోనే ఈ పరిష్కార వేదిక సెల్ దగ్గర అందిస్తారు. వెనువెంటనే ఇక్కడ సంబంధించిన సిబ్బంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీ సిఆర్టీఏ పరిష్కారం 2.0. ఈ 2.0 అనేది ఏర్పాటు చేసిన కొత్త వెబ్సైట్ అనేది, దీంట్లోనే ప్రతిదీ ఒక్కటి కూడా ఎన్రోల్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా రిజిస్టర్ చేసుకున్న ఎలాంటి మంది ఉన్నారు, వారి సమస్య ఎలా ఉంది అని కూడా తెలుపుతారు. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక రైతు ఇచ్చిన తమ లెటర్ సంబంధిత లెటర్ ద్వారానే
అతని మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, దాంతోపాటు అతని ఫుల్ నేము, అతను ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎలాంటి సమస్య ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి డేటాను కూడా ఇందులోని ఎన్రోల్ చేస్తారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన చంద్రశేఖర్ ఎవరుతున్నారు, ఈ రైతు కూడా అదే విధంగానే జనవరి మాసంలోని ఇక్కడ ప్రజా పరిష్కార వేదికలోని దానికి సంబంధించి పోర్టల్లో నమోదు చేసుకున్న వెంటనే అధికారులు స్పందించి దాని సమస్యలు పరిష్కరించి దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించి కూడా దానికి సంబంధించిన కౌలు వేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని సిఆర్డీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక పోర్టల్ ద్వారా రైతులకు సమస్యలు పరిష్కరించే సంబంధించి సమాచారం. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 X 7 అమరావతి.